వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ డివిజన్ పరిధిలో 3,25,00,000 అంచనా వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్లు, బీటీ రోడ్ల నిర్మాణ పనులకు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి సోమవారం శంకుస్థాపన చేశారు. సాయి అంబికా కాలనీ నుండి ఐలాపూర్ తండా వరకు, లాలాబాయి కాలనీ నుండి బొల్లారం ఇండస్ట్రియల్ ఏరియా వరకు ఈ రహదారి పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, నూతన రహదారుల నిర్మాణంతో ఆయా కాలనీల ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం అందుబాటులోకి వస్తుందన్నారు. నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అమీన్పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, మాజీ ఎంపీపీ దేవానందం, మాజీ జెడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, ఈఈ సురేష్, మాజీ ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అటు తిరిగి అటు పోయి దీంట్లో ఇప్పుడు చెప్పేటట్టు చెప్పాను. చెప్తే వెళ్ళారా? పంచాయతీ ఉంటుంది తెలియదు. సైడ్ జరగండి. నమస్కారం. ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో భాగంగా అమీన్పూర్ డివిజన్లో ఐలాపూర్ తాండా నుంచి సాయి అంబికా కాలనీ వరకు బీటీ రోడ్డు 1,50,00,000. అలాగే లాలాబాయి కాలనీ నుంచి బొల్లారం ఇండస్ట్రీ వరకు 1,50,00,000 బీటీ రోడ్డు శాంక్షన్ చేయడం జరిగింది. ఇది బొల్లారం టు అమీన్పూర్ లింకు, ఐలాపూర్ తాండా టు అమీన్పూర్ లింకుకు రోడ్లు ఇవన్నీ పబ్లిక్ ఈజీగా రావడానికి పోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి లింకప్ రోడ్లు అన్ని బీటీ రినివల్ చేసి బీటీ రోడ్లు చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ కార్యక్రమంలో స్థానిక మున్సిపల్ మాజీ చైర్మన్ పాండురంగారెడ్డి గారు, కౌన్సిలర్లు, మాజీ జెడ్పీటీసీ దేవానంద్ గారు, మాజీ ఎంపీపీ దేవానంద్ గారు, మాజీ జెడ్పీటీసీ సుధాకర్ గారు, కాలనీ వాసులు, కాలనీ పెద్దలు, పత్రికా సోదరులందరికీ ధన్యవాదాలు. మౌలిక వసతులు ఎక్కడ ఇబ్బంది లేకుండా ట్రైన్లు కానీ, రోడ్స్ కానీ, కరెంటు కానీ, వాటర్ కానీ స్థానిక ప్రజలకు ఈ మౌలిక వసతులు ఇబ్బందులు లేకుండా స్థానిక నాయకుల ద్వారా, ప్రజల ద్వారా సేకరించి ఎప్పటికప్పుడు పరిష్కరించే మార్గంలో ప్రణాళికలు సిద్ధం చేసుకొని ముందుకెళ్తా ఉన్నాం. గ్రేటర్ హైదరాబాద్లో కలిసినాం కాబట్టి ఇదంతా ఈ ప్రాంత గ్రేడ్ అంతా పెరిగింది. మున్సిపల్ గ్రామ పంచాయతీ మున్సిపల్ అయింది, మున్సిపల్ పోయి గ్రేటర్ హైదరాబాద్లో కలవడం జరిగింది. ప్రాపర్టీ వాల్యూస్ పెరిగిపోయినాయి గ్రేటర్ హైదరాబాద్ అని. కాబట్టి స్థానికంగా ఇట్లా మౌలిక వసతులు అవసరం కాబట్టి ఇవన్నీ కూడా సమకూర్చడంలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ప్రణాళికలు సిద్ధం చేసుకొని అధికార యంత్రాంగాన్ని, ఇక్కడ ప్రజల సహకారము, ప్రజాప్రతినిధుల సహకారం తీసుకొని ముందుకెళ్తామని తెలియజేస్తూ ధన్యవాదాలు.